నమస్తే అండి. ఈ సమ్మర్ వచ్చిందంటే మనకి పండగే పండగ కదా! అయితే పెళ్ళిళ్ళ కన్నా వెళ్తాం, వెకేషన్ కన్నా వెళ్తాం, లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి ఇలా వెళ్తూ ఉంటాం కదండీ! ఈ జర్నీలో మనకు ముఖ్యంగా ఉపయోగపడేది హ్యాండ్ వాష్ కదండీ! అది మనం పట్టుకొని వెళ్తే లీక్ అయిపోతూ ఉంటుందండి. అంటే ప్రతి దగ్గర కూడా మనం తీసి యూజ్ చేయలేం. సో, మనం ఈజీగా క్యారీ చేసుకొని హ్యాండ్ వాష్ ఏ విధంగా అనేది మనం చేసుకోవాలో నేను ఇందులో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండి. ఎక్స్ట్రా మనం ఏం పెట్టనవసరం లేదన్నట్టు మన ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చు. మనకి ఈ విధంగా మిగిలిపోయిన సోపులు ఉంటాయి కదా, సో వాటిని తీసుకొని ఇది ముక్కల్లాగా చేసేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకొని పౌడర్లాగా కూడా చేసుకోవచ్చు అండి. మనం మెల్ట్ చేసేటప్పుడు నార్మల్గా సోప్స్ ఎట్లా మనం ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా మెల్ట్ చేసుకోవచ్చు. లేదు ఫాస్ట్గా అయిపోవాలంటే డైరెక్ట్గా ఇలా స్టవ్ మీద అంటే ఏదైనా అడ్డు పెట్టుకొని దాని మీద మన సోప్ వేసిన గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. వేసుకుంటే తొందరగా మనకి మెల్ట్ అవుతుంది అన్నట్టు, లేదంటే టైం పడుతుంది, లేదంటే గిన్నె మాడిపోతుంది. సో అందుకని కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మెల్ట్ చేసేసుకోవాలి. వాటర్ వేసినా ఏ ప్రాబ్లం ఉండదండి. తర్వాత మనకి గట్టి పడిపోతుంది. మనకి ట్యాబ్లెట్స్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, దాన్ని మనం తీసుకొని అంటే మనకు కావాల్సిన సైజులో అండి, పెద్దవి కావాలా చిన్నది కావాలా సోప్ అనేది చూసుకొని ఈ విధంగా మనం వేసేసుకోవాలండి. వేసుకొని ఫుల్గా మనము ఫ్రిడ్జ్లో పెట్టడం అలాంటిది ఏం చేయనవసరం లేదండి. జస్ట్ మనం బయట ఉంచేస్తే సరిపోతుంది, అది గట్టిగా అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు నేను తీసుకున్న దానికి ఈ స్ట్రిప్కి వచ్చిందండి. నెక్స్ట్ ఇంకొంచెం మిగిలిపోతే మనకి చాక్లెట్స్ మౌల్డ్స్ ఉంటాయి కదా, పాడైపోయినవి లేదంటే నార్మల్గా మనం ఎలాగో వాష్ చేస్తాం కదండి, సో దాంట్లోనన్నా మనం తీసి వేసుకోవచ్చు. ఇది మనకు కావాల్సిన సైజుల ప్రకారం మనం చేసుకోవచ్చండి. కాళ్ళు చేతులు మొహం కడుక్కోవడానికంటే కొంచెం పెద్ద సైజు కావాలి కదా, సో దానికైతే ఈ మాత్రం సైజు అయితే సరిపోతుంది. రెండు కూడా ఒక 10 నుంచి 15 నిమిషాలు బయట ఉంచితే సరిపోతుందండి. ఫ్రిడ్జ్లోనైతే పెట్టనవసరం లేదు. చూడండి చక్కగా వచ్చేస్తాయి మనకి. ఇది మనకి రిక్వైర్మెంట్ పెట్టి మనం తయారు చేసుకుంటే సరిపోతుందండి సైజులు అవి. ఇది ఎట్లా మనం యూజ్ చేయాలంటే మనం ఎట్లా అంటే వస్తుందా లేదని చిన్న డౌట్ వస్తుంది కదా, సో దానికి నేను చూపిస్తానండి. చూసారు ఎంత బుజ్జి బుజ్జి సోప్స్ అయిపోయినాయో. మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది, లేదంటే ఇంతకన్నా చిన్నవి కూడా చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఒకటి తీసుకొని చక్కగా కడిగేసుకోవచ్చు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. మనం పట్టుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కదండి, అంటే పైన ఇంకేం లేదు కదా, సో దానికోసం అయితే మనం ప్లాస్టిక్ షీట్ కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, దాన్ని కానీ తీసుకొని దీనిపైన అయితే మనం ప్యాక్ చేసేసుకోవచ్చు అండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి తీసుకొని వాడుకొని మళ్ళీ దాన్ని సీల్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన దగ్గర ఒకటి అది ఓపెన్ చేసి ఒకటి తీసుకుంటే మళ్ళీ క్లోజ్ చేసేయచ్చు. కొంచెం పెద్ద సైజు ఉన్నవి మనం నార్మల్గా డైరెక్ట్గా బాక్సులో చిన్న చిన్న బాక్సులో వేసేసుకొని తీసుకెళ్ళిపోవచ్చండి. లేదు మనకి ప్రాపర్గా కావాలనుకుంటే దాన్ని కూడా డిఫరెంట్గా మళ్ళీ దాన్ని ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే చాక్లెట్స్ ప్యాక్ చేస్తాం కదా, అలా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక సింగిల్ ఇండివిజువల్గా మనం ర్యాప్ చేసేది చూపిస్తున్నాను. మనం సింగిల్గా తీసుకొని ఈ విధంగా దాన్ని చాక్లెట్ ర్యాప్ చేసినట్టు చేసేస్తున్నాం. అంతేనండి. ఇవన్నీ కూడా మనం రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బాక్స్లో వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఐడియా ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.